హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజేష్ వరల్డ్లో వీడియో వచ్చేసి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సదస్సు వీడియో అండి. మేము కడపలో మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ న్యాచురల్ ఫార్మింగ్ పైన పండించిన చిరుధాన్యాలతో ఒక చిన్ని ముగ్గులాగా వీళ్ళందరూ ఏర్పాటు చేశారండి. మా సీనియర్స్ అనమాట వీళ్ళందరూ ఇలా ఒక చిన్ని పువ్వులతో చిరుధాన్యాలతో ఒక వ్యవసాయ చిరుధాన్యాల సదస్సులాగా ఒక చిన్ని ముగ్గులాగా వేసేశారు. మేము స్టాఫ్ అండి అందరూ మీటింగ్కి అటెండ్ అయ్యారు. అక్కడ చిన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారనమాట. న్యాచురల్ ఫార్మింగ్ పైన ఏ పంటలు పండిస్తారు, అలాగే న్యాచురల్ ఫార్మింగ్ పైన ఎలాంటి ఉద్యానవనాలు ఏర్పాటు చేస్తారు, వీటన్నింటిపైన ఒక చిన్ని స్టాల్స్ కూడా అక్కడక్కడ ఏర్పాటు చేశారండి. మెయిన్ ఏంటంటే ఒక అవగాహన సదస్సు అనొచ్చు. అలాగే ఇలాంటి స్టాల్స్ ఏ డేట్లో కడపలో ఏర్పాటు చేస్తారు అనేది జనాలకు తెలియటానికి ఒక చిన్ని అవగాహన సదస్సులాగా స్టాల్స్ అన్నీ ఏర్పాటు చేశారండి. న్యాచురల్ ఫార్మింగ్ పైన పండించిన కూరగాయలు కానీ అలాగే చిరుధాన్యాలు కానీ ఇవన్నీ మా స్టాల్లో సార్ వాళ్ళు పెట్టేశారనమాట. మీటింగ్కి స్టాఫ్ అందరూ అటెండ్ అయ్యారండి. ఎమ్మెల్యే గారు అలాగే కలెక్టర్ గారు వచ్చి స్పీచ్ అవుట్ చేస్తూ ఉన్నారు. జనాలు కూడా చాలామంది అటెండ్ అయ్యారు. న్యాచురల్ ఫార్మింగ్ పైన మా యూనిట్ అంతా ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. మీటింగ్ ఏంటంటే ఆఫ్టర్నూన్ పెట్టేశారండి. చాలా ఉక్కపోకగా ఉంది. అలాగే వాటర్ కూడా అక్కడ అవైలబుల్గా లేదు. వెళ్ళిన వెంటనే వాటర్ కూడా ఇవ్వలేదు. తర్వాత 1 అవర్ తర్వాత వాటర్ బాటిల్స్ అందరికీ సప్లై చేశారు. బాగా ఉక్కపోక, బాగా ఎండ, కాస్త వెళ్ళిన వెంటనే ఇబ్బంది పడ్డామండి. అందరూ బస్సులలో వచ్చేసారు కదా, వేరు ప్రాంతాల నుంచి వచ్చేసారు. మా స్టాఫ్ అనమాట ఇది. మేము అక్కడ నించొని మేము వేస్తున్నట్టే యాక్టింగ్ చేస్తూ ఒక సెల్ఫీ తీసుకున్నాంలేండి. కాకపోతే మా సీనియర్ వాళ్ళు చాలా చక్కగా అందంగా బాగా వేశారు. వాళ్ళు వేస్తున్నప్పుడు మేము బాగా అబ్జర్వ్ చేసేసాము. వాళ్ళకు కూడా చాలా టైం పట్టిందిలేండి. మాకైతే బాగా ఉంబరం వేస్తుంది, ఉక్కపోకగా ఉంది, వాటర్ కూడా లేవు. కాసేపు తనకలాడాము. తర్వాత లోపల వాటర్ ఇచ్చారనమాట మాకి. వీళ్ళందరూ వెనక ఉన్న వాళ్ళందరూ మా స్టాఫేనండి. అందరము ఒకే చోటే ఉంటాం, బయటికి పక్కకి వెళ్ళమన్నమాట. అంత గుమిగూడినట్లు ఉంటాం. అది కూడా మేము ఇంకా మా సీనియర్ సార్ వాళ్ళందరూ పక్క సైడ్ ఉన్నారు. ఇది వచ్చేసి మా స్టాల్ అండి. కూరగాయలు అలాగే పసుపు, కారం పొడి, చిన్ని చిరుధాన్యాలు, ఇవన్నీ మాకు మిల్లెట్స్, ఇవన్నీ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలండి. ఆయన మా మార్కెటింగ్ సార్ అనమాట, శ్రీనాథ్ సార్ వాళ్ళంతా ఒక స్టాల్ని ప్రిపేర్ చేశారు. ఇది మా స్టాల్ అండి. దాంట్లో మా పల్లవి వెళ్ళింది చూడండి, లోపలికి వెళ్ళి తను ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు చెప్తూ ఉంది. మా సుభాను, పల్లవి లోపలే ఉన్నారు. నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నానులేండి. కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయనివే ఏదన్నా అంటే కారం పొడి గురించి తీసుకొని చెప్తూ ఉంది అనమాట. అందరము బాగానే యాక్టివ్గానే పాల్గొంటామండి. దేంట్లో అయినా కూడా చక్కగా పాల్గొంటాము. ఇంకా ఎమ్మెల్యే వాళ్ళు, కలెక్టర్ సార్ వాళ్ళు రావడానికి కొద్దిగా టైం అనేది ఎక్కువగానే పట్టింది. లాస్ట్ 4:35 ఆ టైంలో వచ్చేసారు. ఆ టైంలో మీటింగ్ అనేది ఏర్పాటు చేశారు. మేము కూడా మీటింగ్కి అటెండ్ అయ్యాము. చాలామంది ఫార్మర్స్ అందరూ అటెండ్ అయ్యారండి. ఇది వచ్చేసి ఉద్యాన శాఖ. ఇది వచ్చేసి ఏంటంటే పామాయిల్ సీడ్ అంట అండి. పామాయిల్ పూత, పామాయిల్ సీడు. మేమైతే దీన్ని ఖర్జూరం అని అనుకున్నాము. ఫస్ట్లో తిందామని తీసుకున్నాము. తర్వాత సార్ వాళ్ళు వచ్చేసి అది పామాయిల్ సీడు, పామాయిల్ పూత, పామాయిల్ ట్రీ అని చెప్పి మాకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్లో మేము కూడా పొరపాటు పడ్డాం, తర్వాత తెలిసింది దాని గురించి. ఇదంతా మీటింగ్ అండి. ఫార్మర్స్ అనమాట వీళ్ళందరూ. ఫార్మర్స్, లేడీస్ అందరూ అటెండ్ అయ్యారు మీటింగ్కి. మీటింగ్ వచ్చేసి ఒక చిన్ని సాంగ్తో స్టార్ట్ చేశారండి. సాంగ్ అనేది చాలా బాగుందండి. స్టార్టింగ్ సాంగ్లో చాలా అర్థం ఉంది. అర్థం చేసుకునే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. స్టార్టింగ్ సాంగ్తో మొదలు పెట్టేశారు మీటింగ్ని. చాలా చక్కగా చెప్పేశారండి. ఇంకా మీటింగ్ జరుగుతూ ఉండగా మాకు బస్సుకి టైం అయిపోయింది. తర్వాత లాస్ట్ బస్సులు మాకు అందవని చెప్పేసి 5:30, 6 ఆ టైం వరకు ఉన్నాము. చివరగా సార్ వాళ్ళు మాకు ఒక మామిడికాయ ఇచ్చారండి. ఆ మామిడికాయని తలా కొద్దిగా ముక్కలు చేసుకొని తినేసేసి కొద్దిగా వాటర్ తాగేసేసి ఇక మేము 6 ఆ టైంలో వెళ్ళిపోయాము. ఇంకా మీటింగ్ జరుగుతూనే ఉంది, కాకపోతే మేము వెళ్ళిపోయామండి. మాకు బస్సులు లేట్ అవుతుందని చెప్పేసి. ఇక మగపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇంకెప్పుడు వెళ్ళారో తెలియదు. మేమైతే బయటకు వచ్చేసి వెళ్ళిపోయాము.
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల సదస్సు మీటింగ్ అండి ఇదంతా. మా స్టాఫ్ వాళ్ళు అటెండ్ అయ్యాము. న్యాచురల్ ఫార్మింగ్ పైన ఒక చిన్ని అవగాహన సదస్సు అని చెప్పచ్చు. ఇదంతా మెయిన్ కడపలో జరిగిందండి. టుడే వీడియో అయితే ఇదే అనమాట. మరి మీకు ఈ చిన్ని వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.